రైతు బంధుకు సంబంధించి ఒక ఆయన వచ్చి రైతు బంధు డబ్బులు ఇవ్వట్లేదని చెప్తా ఉన్నాడు. నేను అడిగాను ఆయన, మీరు నెలల తరబడి ఇవ్వలే, మేము అధికారంలోకి వచ్చింది డిసెంబర్లో, కేవలం 3 నెలల్లో మీరు అడ్డగోలుగా చేసుకుంటూ పోతే మేము కింద నుంచి మొదలు పెట్టుకుంటూ వెళ్ళాం. ముందు మొదటి 1 ఎకరం ఉన్నాయని కేసాం, తర్వాత 2 ఎకరాలు ఉన్నాయని కేసాం, ఆ తర్వాత 3 ఎకరాలు ఉన్నాయని కేసాం, ఆ తర్వాత 4 ఎకరాలు ఉన్నాయని కేసాం, 5 ఎకరాలు ఉన్నాయని కూడా వేసాం. వేస్తూ 64,75,000 మందికి ఇప్పుడు రైతు బంధు ఇచ్చాం. ఇక మిగిలి ఉన్నది కేవలం 5 లక్షల మంది మాత్రమే. కేవలం 3 నెలల్లోనే. 6 నెలలు మీలాగా 6 నెలలు 8 నెలలు తీసుకోలేము మేము. ఇంత త్వరితగతిన వేసుకుంటూ పోతా ఉంటే తగుదలమ్మా అని చెప్పి ఇంకా రైతు బంధు డబ్బులు వేయలేదన్నమాట. లెక్కలతో సహా మొన్న చెప్పిన తర్వాత నోరు మూసుకున్నారు. రైతుకు సంబంధించినటువంటి బీమా నెలల తరబడి మీరు కట్టేవాళ్ళు కాదు, మేము రైతు బీమా కూడా కట్టేసాం. సంపూర్ణంగా 1,500 కోట్లు కట్టాలంటే 1,500 కోట్లు కట్టాం. మీరు 2019 నుంచి ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని అతలాకుతలం చేసి ఉద్యోగస్తులు జీతాలు ఇవ్వలేనటువంటి పరిస్థితి ఉంటే మేము మొదటి 2 నెలల్లోనే ఆర్థిక వ్యవస్థను ఘాట్లో తీసుకొని వచ్చి ఒక ఆర్థిక క్రమశిక్షణతో మార్చి 1వ తారీఖు నాడు, ఫస్ట్ తారీఖు నాడు ఈ రాష్ట్రంలో ఉన్న లక్షలాది మంది ఉద్యోగస్తులందరికీ జీతాలు ఇచ్చాం, పెన్షనర్లకు జీతాలు ఇచ్చాం. అనేక సంవత్సరాలుగా మీరు మొదటి వారంలో కూడా జీతాలు ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే అనేకం మేము సాధించిన విజయాలు. కేవలం 100 రోజుల్లోనే ఈ రాష్ట్రానికి కావాల్సినటువంటి భవిష్యత్తుకు కావాల్సిన కార్యాచరణ ప్రణాళికను కూడా అనేక రకాలుగా తయారు చేశాం. హైదరాబాద్ నగరం రాష్ట్రానికి తలమానికంగా ఉంటే నగరం మధ్యలోంచి ప్రవహిస్తున్న మూసీ నదిని పునర్జీవింపజేసి లండన్ నగరంలో ఉన్నటువంటి థేమ్స్ నది పరివాహక ప్రాంతంలాగా దీన్ని అభివృద్ధి చేయడం కోసం ఒక చక్కటి ప్రణాళికని రాష్ట్ర ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో ఉన్న మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖ ద్వారా అద్భుతంగా తయారు చేసి ముందుకు పోతా ఉన్నాం. హైదరాబాద్ మెట్రో రైలును విస్తరించే కార్యక్రమం మొదలుపెట్టాం. మీరు సర్వనాశనం చేసినటువంటి రైతులు ఇబ్బంది పెట్టిన ధరణిని సరిచేయటం కోసం కసరత్తు చేస్తూ ఉన్నాం. ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి సమస్యని పరిష్కారం చేసేటువంటి దిశలో ముందుకు పోతా ఉన్నాం. మీటింగ్ పెడతారు, రాక 3 నెలలు ఫామ్ హౌస్లో పడుకొని 3 నెలల తర్వాత బయటకు వచ్చి సమావేశం పెట్టి రాష్ట్రంలో కరెంటు పోతుందని మాట్లాడుతారు. మీరు సర్వనాశనం చేసిపోతే కరెంట్ని, డిస్కమ్స్ని, జెన్కోల్ని, పనికిరాని ఆ సబ్ క్రిటికల్ టెక్నాలజీతో భద్రాద్రి పవర్ ప్రాజెక్టు ఆ రకంగా కట్టి విపరీతమైనటువంటి భారం పడేటువంటి బొగ్గు రవాణా కోసం 350 కిలోమీటర్లు పైబడి బొగ్గు రవాణాతో విపరీతమైన ఖరీదు పెరిగేటువంటి యాదాద్రి పవర్ ప్రాజెక్టుని తీసుకొచ్చి ప్రజలపైన భారం వేస్తూ ఉంటే కూడా దాన్ని కూడా సరిచేసి మళ్ళీ కరెంటు పోకుండా, కరెంటు రేట్లు పెంచకుండా, ఇంకో పక్కన 200 యూనిట్ల వరకు ఉచితంగా ఇస్తూ రాబోయే రోజుల్లో కూడా కరెంటు ఇబ్బంది లేకుండా, ఇప్పుడు కాదు రాబోయే రోజులకు కూడా ఇబ్బంది లేకుండా చక్కటి ప్రణాళికతో ఈరోజు మనం కాంగ్రెస్ ప్రభుత్వం ఇంధన రాజ్యం ముందుకు పోతా ఉంది. 2030-31 కావాల్సిన పీక్ డిమాండ్ని కూడా దృష్టిలో పెట్టుకుని ఈరోజు ప్రణాళిక తయారు చేసి ముందుకు పోతా ఉన్నాం. ఇన్ని రకాలుగా మనం ఈరోజు రాష్ట్రంలో ప్రణాళికాబద్ధంగా పనిచేసుకుంటూ ఆనాడు ఈ రాష్ట్రంలో తెచ్చుకున్నదే ఉద్యోగాల కోసం అనేటువంటి ఆలోచన మర్చిపోకుండా వచ్చిన 3 నెలల్లోనే దాదాపు 30,000 ఉద్యోగాలు, 30,000 ప్రభుత్వ ఉద్యోగాలు నియామక పత్రాలని వాళ్ళందరినీ పిలిచి నగరం నడిబొడ్డున పెద్ద సమావేశం ఏర్పాటు చేసి వాళ్ళందరి కుటుంబ సభ్యులతో పాటు నియామక పత్రాలు అందించినటువంటి ఘనత కూడా కేవలం 3 నెలల్లో ఎవరైనా చేశారంటే
కేవలం మన ప్రభుత్వం తప్ప ఇంతవరకు ఎవడు చేయాలి ఈ రాష్ట్రం తెచ్చుకుంటారు.